గైస్ ఇప్పుడు బేసిక్ మీకు బోర్ కొడుతుందా? చాలామంది చాలా బోర్ కొడుతూ ఉంది, బోర్ కొట్టడం కరెక్ట్ కాదు. సో అందుకని ఏదో ఒకటి కంటిన్యూగా చేస్తూ ఉండాలి, అప్పుడే బ్రెయిన్కి మంచిది అనుకుంటున్నారు కదా. కాదు, బోర్డమ్ మీద ఎన్ని బుక్స్ ఉన్నాయంటే అసలు నాకు తెలిసి ఈ వీడియో ఎవరు కవర్ చేసి ఉండరు ఇప్పటి వరకు. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నాను ఏంటంటే, బోర్ కొడితే మీకు బ్రెయిన్కి ఎంత మంచిదంటే అసలు ఎలా బోర్ కొట్టించుకోవాలి, అన్ని బోర్లు ఒకటే కాదు, ఎలాంటి బోర్డమ్ మీకు బ్రెయిన్కి మంచిది అంతా చెప్తున్నాను కదా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే మీకు ఒక అడ్వాంటేజ్ వస్తుంది వేరే వాళ్ళ మీద. మీకు చదువుకునే వాళ్ళకి కానీ వర్క్లో కానీ కరెక్ట్గా దీన్ని చేసుకోగలిగితే మాత్రం అసలు బోల్డ్ క్లాస్ బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు మామూలుగా ఏంటి, అందరూ మనం కంటిన్యూగా బ్రెయిన్ బిజీ చేస్తాం. ఏంటంటే కొంచెం బోర్ కొడితే చాలు ఫోన్ తీసేసుకొని చూడటం, లేకపోతే కొంచెం బోర్ కొడితే చాలు ఏదో చేద్దామని చూస్తూ ఉంటారు. కానీ మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం స్నానం చేస్తామా, స్నానం చేస్తున్నప్పుడు మనం ఏం చేయం కాబట్టి స్నానం చేస్తాం కాబట్టి సడన్గా ఏదో ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి, మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటామా, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు ఫోన్లో అయినా వాడకుండా ఉంటే మామూలుగా చేస్తే ఏంటంటే ఇలా థింకింగ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. దానికి ఒక పేరు ఉంది, ఏంటంటే మైండ్ వ్యాండరింగ్ అంటూ ఉంటారు మామూలుగా. సో ఆ స్టేజ్కి వెళ్ళటం వల్ల బ్రెయిన్కి చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. సో మనం ఆ మైండ్ వ్యాండరింగ్కి వెళ్తే బ్రెయిన్లో ఒక న్యూరల్ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని పేరే డిఫాల్ట్ మోడ్, లేకపోతే ఇమాజినేటివ్ నెట్వర్క్ అని అంటారు. ఆ మోడ్ కానీ బ్రెయిన్ వెళ్తే మన బ్రెయిన్ ఒక రేంజ్లో ఒక సూపర్ కంప్యూటర్ లాగా తయారవుతుంది. మనకి ఒరిజినల్ థింకింగ్ అనేది చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే సడన్గా ఒక ఐడియా క్రియేట్ చేయాలంటే ఏదో కాపీ కొట్టిన ఐడియానో లేకపోతే ఏదో చేయాలనిపిస్తుంది. కానీ సడన్గా లోపల నుంచి ఒరిజినల్ ఐడియా రావాలంటే ఆ మోడ్ లోపలికి వెళ్ళాలి. తర్వాత క్రియేటివ్ థింకింగ్ క్రియేట్ చేయాలంటే కూడా ఆ మోడ్ లోపలికి వెళ్ళాలి. తర్వాత ఆ మోడ్లోకి వెళ్తే మన బ్రెయిన్ ఒకసారి ఇట్లా మొత్తం ఫిక్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం రోజంతా, కానీ అది ఎలా అర్థం చేసుకోవాలి బ్రెయిన్, ఓకే ఇలా జరిగింది నెక్స్ట్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి బ్రెయిన్ ఒక అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటుంది. అది చేయాలన్నా కూడా ఈ మోడ్ లోపలికి వెళ్ళాలి. తర్వాత బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్, న్యూరల్ నెట్వర్క్స్ అవన్నీ క్రియేట్ అవ్వాలన్నా కూడా, తర్వాత క్రియేటివిటీ బాగా బూస్ట్ చేయాలన్నా కూడా ఈ డిఫాల్ట్ మోడ్ లోపలికి వెళ్ళాలి. అయితే డాక్టర్ జానథన్ స్మాల్వుడ్ అని ఉన్నారు. ఆయన ఒక ప్రొఫెసర్ బేసిక్గా కాగ్నిటివ్ న్యూరో సైన్స్, అండ్ అతను ఒక ఎక్స్పర్ట్ బేసిక్గా ఇలాంటి మైండ్ వ్యాండరింగ్లో. ఆయన ఎక్స్పర్ట్ ఎక్కడ యూనివర్సిటీ ఆఫ్ యోర్క్లో మాల్ ఎక్స్పర్ట్. ఆయన ప్రకారం కూడా ఏంటంటే ఒరిజినల్ థింకింగ్ తర్వాత క్రియేటివిటీ బూస్ట్ అవ్వాలంటే మనం ఈ మోడ్లోకి కాన్స్టెంట్గా వెళ్ళాలి అని చెప్పారు. సో ఇప్పుడు మీరు మామూలుగా నెట్ఫ్లిక్స్లో మోడర్న్ మాస్టర్స్ అని చెప్పి రాజమౌళి గారి మీద ఒక డాక్యుమెంటరీ వచ్చింది. దాంట్లో కూడా ఆయన ఏం చెప్పారు, మామూలుగా ఆయన జస్ట్ ఇలా లాంగ్ వాక్స్కి వెళ్తూ ఉంటారు, అప్పుడు సడన్గా ఐడియాస్ వస్తూ ఉంటాయని చెప్పారు కదా. సో అట్లానే ఏంటంటే మనకు ఒక క్రియేటివిటీ అవన్నీ మనలో ఉంటాయి, కానీ మనం కంటిన్యూగా బిజీ. ఇప్పుడు బిజీ లేకపోయినా కూడా బిజీగానే ఉంటున్నాం. ఏం పని లేకపోయినా కూడా ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి కంప్యూటర్ చూడటం, లేకపోతే టీవీ చూడటం, లేకపోతే ఏదో మాట్లాడటం, లేకపోతే ఏదో ఒకటి పాటలు వింటాం, ఏదో చేసి ఏంటంటే బ్రెయిన్కి ఆలోచించుకునే స్పేస్ ఇవ్వట్లేదు. దానివల్ల మన బ్రెయిన్లో ఉన్న సూపర్ పవర్స్ మనం అన్లాక్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మీకు ఒక సూపర్ స్టోరీ చెప్తా. సో ఇప్పుడు మీరు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ విన్నారా? ఇప్పుడు మామూలుగా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అందరికీ తెలుసు. తర్వాత హాబిట్ అవన్నీ స్టోరీస్ ఉంటాయి కదా. సో అదన్నీ రాసిన ఆయన పేరు ఏంటంటే జేఆర్ఆర్ టోల్కిన్. ఆయన మామూలుగా ఏంటంటే ఆక్స్ఫర్డ్లో ఒక ప్రొఫెసర్, ఓకేనా. ఆయన ఏంటి మామూలుగా స్టూడెంట్స్ చాలా పేపర్స్ వచ్చినాయి, ఎగ్జామ్ పేపర్స్, దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక రోజు చేస్తూ ఉన్నాడు. ఫుల్ బోర్ కొట్టేసింది. ఓకే, బోర్ కొట్టి ఏంటంటే మామూలుగా ఏంటంటే నెక్స్ట్ పేజ్ చూస్తే సడన్గా ఒక స్టూడెంట్ ఆన్సర్స్ రాయలేదు. సో ఖాళీ స్పేస్ ఉంటుంది, ఖాళీ పేజ్. సో అతనికి ఏంటంటే బోర్ కొట్టినందుకు సడన్గా ఏదో రాస్తాడు, ఒక హాబిట్ ఉండేవాడు, ఆ హాబిట్ అనేది ఒక ప్లేస్లో ఉండేవాడు సంథింగ్ అని చెప్పి రాశాడు. అలా వచ్చింది ది హాబిట్ అనే స్టోరీ. హాబిట్ అనేది కదా లార్డ్ ఆఫ్ ది రింగ్స్కి ప్రీక్వెల్. సో మీనింగ్ అర్థం చేస్తారా, మీరు బోర్డంలో ఉంటే మీకు సడన్గా సూపర్ పవర్స్ అన్లాక్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్ ఏంటంటే మీరు బాగా బోర్ కొట్టించుకుంటే నెక్స్ట్ మూమెంట్ మీకు ఒక అద్భుతం అనేది క్రియేట్ అవుతుంది. స్టీవ్ జాబ్స్ తెలుసు కదా, ఎవరు ఆయన పేరు తెలియకుండా అయితే ఉండరు, యాపిల్ కనిపెట్టిన ఆయన. సో ఆయన ఏం చెప్పారంటే బోర్డమ్ అనేది ఆయనకి ఎంతో ఉపయోగపడింది. అసలు ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు బ్యాడ్గా, ఎందుకంటే ఈ మధ్యన అందరూ ఈ డివైజెస్ వాడుకొని ఏంటంటే బోర్డమ్ అనేది ఎరోడ్ అయిపోతుంది, బోర్డమ్ అనే ఛాన్సే కుదరట్లేదు అని చెప్పి ఇప్పుడు ఆయన కనిపెట్టిన డివైజెస్ వాళ్ళ పిల్లలకి ఇవ్వలేదు. మీకు అర్థమవుతుంది ఇలా ఈయన ఒక్కటే కదా, చాలా టాప్ టెక్ ఫౌండర్స్ అందరూ కూడా ఇలాంటి డివైజెస్ వాళ్ళ పిల్లలకి ఎక్కువ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలాంటి ఇవ్వటం వల్ల ఏంటంటే కంటిన్యూగా మనం ఎంగేజ్ అయిపోయి ఉంటాము, మనకు థింకింగ్ క్యాపబిలిటీస్ ఉండవని చెప్పి స్టీవ్ జాబ్స్ చెప్పారు. అతని సక్సెస్కి వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే సమ్మర్స్ ఉండే ఆయనకి. ఆ సమ్మర్ కాలంలో మొత్తం బోర్గా కూర్చునేవాడంట. అప్పుడు ఉండటం వల్ల ఏంటంటే సడన్గా బ్రెయిన్కి ఐడియాస్ వచ్చాయని చెప్పారు. సో అయితే ఇప్పుడు చాలామంది తీసేసుకుంటారు, ఓకే అయితే ఏం చేయాల్సిన అవసరం లేదంటున్నారు, అప్పుడు నేను సడన్గా తెలివైపోతుందా అనుకుంటారు. కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అస్సలు ఏం చేయకుండా ఉండండి అని చెప్పి నేను చెప్పట్లేదు, ఓకేనా. నేనేం చెప్తున్నా అంటే కరెక్ట్గా బోర్డమ్ని మనం కరెక్ట్గా వాడుకోగలిగితే మీకు చాలా బెనిఫిట్స్ జరుగుతాయి.
తర్వాత ఇది ఒకటే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఎవల్యూషన్ ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మన కంటిన్యూ ఫోన్లు వాడటం, టీవీలు చూడటం అలాంటివి లేవు. సో మామూలు హంటింగ్ చేసి వచ్చేవాళ్ళు, తర్వాత కొంచెం అట్లానే కూర్చొని అలా ఆలోచించుకుంటూ కూర్చునేవాళ్ళు. కనీసం ఆ టైం ఉంటుంది కదా, దానివల్ల ఎవల్యూషన్లో మనకి క్రియేటివ్ ఐడియాస్ అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు అలాంటి కుదరట్లేదు. బోర్ 1 సెకండ్ 30 సెకండ్స్ 10 సెకండ్స్ కూడా ఉండట్లేదు. ఊహించుకోండి, మీరు బోర్గా ఉంటుంది అసలు, బోర్ కొడితే చాలు ఏదన్నా నెట్ఫ్లిక్స్ షోనో, లేకపోతే ఫోన్ చూడటమో, లేకపోతే టీవీ చూడటమో, లేకపోతే ఎవరికైనా కాల్ చేయటమో, ఏదో ఒకటి చేస్తున్నారు. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకుని రాంగ్ అర్థం చేసుకోవద్దు. ఏం చేయకుండా ఉండద్దు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ఐడియాస్ వచ్చినా కూడా రాసుకోవద్దు అని అనట్లేదు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీరు కొంచెం టైము మీరు బోర్డమ్కి అలొకేట్ చేస్తారు. అది కూడా ఏంటంటే ఇంకా ప్రాక్టికల్ అప్లికేషన్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు ఒక ఎక్కడో లైన్లో వెయిట్ చేస్తున్నారు, ఓకేనా? ఆ లైన్లో వెయిట్ చేస్తే చాలామంది ఏం చేస్తారు, వెంటనే ఫోన్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంకోటి ఏంటి, లిఫ్ట్లో వస్తున్నారు, లిఫ్ట్లో దిగుతున్నారు, ఆ టైం కూడా భరించలేక మామూలుగా ఏం చేస్తారు అంటే ఫోన్ చూసుకుంటున్నారు. అలాంటి టైమ్సే మనకి మోస్ట్ క్రూషియల్ టైమ్స్. అలాంటి బోర్ కొట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే భరించండి, అలానే వెయిట్ చేయండి. ఇప్పుడు మామూలుగా లైన్లో నించున్నారు, చాలా లైన్ ఉంది, అప్పుడు బోర్ కొడుతుందని మీరు ఫోన్ చూడొద్దు, ఒక నిమిషం అట్లానే ఉండండి, లైన్ అయ్యే వరకు ఉండండి. అలాంటి టైం అప్పుడు మీకు బెనిఫిషియల్. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వాష్రూమ్స్కి వెళ్తున్నా, లేకపోతే బాత్రూమ్స్కి వెళ్తున్నా కూడా మామూలుగా ఫోన్ తీసుకెళ్తున్నారు. బాత్రూంలో మీరు కరెక్ట్గా కొంతసేపు ఉంటే మీకు బోర్ కొడుతుంది, అది మీకు బెనిఫిషియల్ కదా. అలా కాకుండా కంటిన్యూ అప్పుడు కూడా ఫోన్ చూసుకున్నారు అనుకోండి, మీకు బ్రెయిన్కి ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే మీకు ఒకటి చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్నిటికన్నా మీనింగ్ ఏంటంటే, మీకు ఒక సింపుల్ ఛాలెంజ్ ఇస్తాను. ఏంటంటే మీరు ఒకరోజు ఏమీ చేంజ్ చేయదు, మీరు ఏం చేస్తున్నారు అదే చేయండి, కానీ ఒక్కసారి గమనించండి. మీరు అసలు రోజంతా మీరు వెంటనే ఫోన్ వాడుతున్నారు, లేకపోతే కొంచెం బోర్ కొట్టిన మీరు వెంటనే టీవీ చూస్తున్నారు, లేకపోతే ఏం చేస్తున్నారు జస్ట్ గమనించండి. ఎందుకంటున్నా అంటే హావ్థార్న్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే మీరు జస్ట్ గమనిస్తే చాలు మీకు ఇంప్రూవ్మెంట్ జరుగుతాయి. మీరు చాలామంది ఏంటంటే మనం అసలు ఇది చేస్తున్నామనే మనకు తెలియదు, చేసుకుంటూ వెళ్తూ ఉంటాం నిద్రపోతున్నట్టు. లైఫ్లో మామూలుగా స్లీప్ వాకింగ్ లాగా మనం కూడా ఏం తెలియకుండా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఒక్కసారి గమనిస్తే ఆ పవర్ వల్ల మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా చేంజెస్ చేయడానికి మీకు అర్థమవుతుంది. సో మీరు చూడండి, ఏ టైమ్స్లో మీరు ఒకవేళ మధ్యన ఒక టైంలో బోర్ కొడుతుంటే మీరు ఫోన్ చూస్తున్నారా, అలాంటి టైంని ఒక 5 minutes అయినా నేను బోర్ని భరిస్తాను అలానే ఏమైనా అనుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు బేసిక్గా మీకు ఛాలెంజ్ ఈజీగానే చెప్తాను. ఏంటంటే ఒక 15 to 30 minutes డైలీ, ఓకేనా? మీరు చెప్పే నేను ఇప్పుడు వినేసి ఏంటంటే, ఓకే ఎవరితో మాట్లాడి నేను అట్లనే ఒక రూమ్లో ఉంటాను, ఎవరితో ఇది మాట్లాడకుండా ఐసోలేట్ అయిపో, అలాంటిగా చెప్పేది. బేసిక్ ఏంటంటే మీరు కాన్షియస్గా ఒక 15 to 30 minutes మీరు ఒక రూమ్లో మిమ్మల్ని లాక్ చేసుకొని, లేకపోతే లాక్ చేసుకోకుండా కూర్చోండి, అలానే ఉండండి. మీకు ఒక రేంజ్లో బోర్ పడుతుంది, ఆ బోర్ని భరించండి. అప్పుడు మీకు బ్రెయిన్కి కొంచెం స్పేస్ ఇస్తున్నట్టు ఏమైనా చేసుకోవడానికి. అయితే లేజినెస్ని బోర్డమ్కి కలపద్దు. లేజినెస్ అంటే బద్ధకం, మీరు చేయాలనుకున్నా కూడా చేయలేక, అది కాదు నేను చెప్పేది. మీకు ఎనర్జీ అన్నీ బాగానే ఉంటాయి, బద్ధకం ఏమి ఉండదు, కానీ కావాలని మీరు ఇట్లా కూర్చుంటారు అంతే బలవంతంగా. వాల్ వైపు చూస్తూ ఉండండి. బెస్ట్ మెథడ్, నేను అప్పుడు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఏంటంటే మీరు ఒక కుర్జీ గోడకి ఎదురుగా వేసుకుని ఆ గోడని అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు బేస్ ఏంటంటే దారుణంగా బోర్ కొడుతుంది, కానీ ఆ 15 minutes మీ బ్రెయిన్ ఒక రేంజ్ పవర్ఫుల్గా తెరవుతుంది. అయితే మనోజ్ జమురోడి అని చెప్పి ఒక ఫేమస్ రీసెర్చర్ ఆమె ఉన్నారు. ఆమె ఏంటంటే బోర్డ్ అండ్ బ్రిలియంట్ అని ఒక బుక్ రాశారు, కుదిరితే మీరు కూడా చదవండి. దాంట్లో 7 day ఛాలెంజ్ ఉంది. ఆ 7 day ఛాలెంజ్ మనం తీసుకోవచ్చు కదా, మనం చేద్దాం. ఆ నెక్స్ట్ 7 days మీరు ఇది చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ ఏం చెప్పింది ఏంటంటే, చెప్పాను కదా హావ్థార్న్ ఎఫెక్ట్ అంటే మీన్ ఏంటంటే, అసలు ఒక రోజు మీరు జస్ట్ గమనించండి, అసలు మీరు ఎక్కడెక్కడ మీకు ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు, మీ రోజుతో ఏం చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తేనే ఇక్కడ చేంజెస్ వచ్చాయి. అలా జరగకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే అసలు ఏం చేస్తున్నాం కూడా తెలియదు. సో అది చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు మూమెంట్ చేస్తున్నా లేకపోతే ఎక్కడైనా తిరుగుతున్నా మీరు ఫోన్లు మీరు చూడొద్దు, జేబులో పెట్టుకోండి లేకపోతే బ్యాగ్లో పెట్టుకోండి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు రోడ్ మీద నడుస్తున్నప్పుడు కూడా ఇట్లా చూస్తూ నడుస్తూ ఉంటారు, అలా కాదు. అది ఒక పాయింట్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఒక రోజు స్పెసిఫిక్గా లేకపోతే 7 days స్పెసిఫిక్గా ఫోటో ఫ్రీ డే ఉండండి. ఇప్పుడు మామూలుగా చిన్న జరిగిన ఫోటో తీసేయాలి లేకపోతే ఏ చేయాలని చెప్పి కంటిన్యూ ఫోన్ వాడుతూ ఉంటారు కదా, అది కూడా చేయొద్దని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు మామూలుగా గమనిస్తే ఏదో ఒక యాప్ మీరు అత్యంత అధికంగా వాడుతూ ఉంటారు, ఓకేనా? దానివల్ల ఏంటంటే మీకు టైము ఒక రేంజ్లో వేస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు జస్ట్ 25 minutes ఒక యాప్ మీద మీరు స్పెండ్ చేశారనుకోండి, అది ఓవరాల్ లైఫ్ టైంలో ఎంత టైం తీసుకుంటుంది తెలుసా? 2 years ఆఫ్ యువర్ లైఫ్. అంటే ఊహించుకోండి, మీరు జస్ట్ ఊరికే టైం వేస్ట్ 25 minutes per day ఒక యాప్ మీద చేశారనుకోండి, మీరు లైఫ్లో 2 years దాని మీద ఖర్చు పెడుతున్నట్టు. అంత అవసరమే మీకు? అవసరం లేదు కదా. సో అలాంటి యాప్ మీరు చూసి ఆ 7 days వాడద్దు, లేకపోతే కుదిరితే అసలు డిలీట్ చేసేయండి. సో ఇది మామూలుగా 7 days ఫాలో అవ్వచ్చు. నేనైతే రికమెండ్ చేసేది ఇవన్నీ మీరు చేయండి ఒక రోజు తీసుకొని. కానీ నేను మీకు 7 days డైరెక్ట్గా ఇవ్వాలంటే నేను ఇచ్చేది ఏంటంటే, ఫర్ ద నెక్స్ట్ 7 days మీరు 15 to 30 minutes ఒక టైం సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయకుండా గోడ ముందు కూర్చొని అలానే ఉండండి.
ఓకేనా? అంటే బోర్ కొడుతుంది. బోర్ కొట్టినా అలానే ఉండండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ లైన్లో నించోవాలన్నా, లేకపోతే ఎలివేటర్లు ఎదుగుతున్నా, లేకపోతే ఎక్కడైనా వెయిటింగ్ పీరియడ్ ఉన్నా కూడా మీరు ఫోన్ ఇలా వాడాలని చెప్పి ఒక అర్జ్ లాగా వస్తుంది కదా, ఆ అర్జ్ని మీరు కాంకర్ చేయండి. అది నా ఛాలెంజ్. మీరు ఎంతమంది చేస్తారో కింద కామెంట్ చేయండి. తర్వాత ఈ గ్లాసెస్ గురించి మీకు తెలుసు. సో మీరు తెలుగు సూపర్ హ్యూమన్స్ ఫాలోవర్ అయినా, లేకపోతే బిఎన్ఎస్ గో గ్రేట్ ఫాలోవర్ అయినా, BNS10 అని మీరు వాడితే మీకు 10% ఆఫర్ వస్తుంది. సో ఇది 8%లో మీరు యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.